తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రాధాన్యం ఏంటమ్మా? అసలు ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. పర్వం అంటారు. అంటే చంద్రుడు పూర్తిగా ఉంటాడు కనుక, పూర్తి కళలతో 16 కళలతో ఉంటాడు కనుక మనసు చాలా చక్కగా ఉంటుంది. చంద్రుడికి మనసుకి సంబంధం ఉందని చెప్తాం. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ ప్రత్యేకంగా గురు పూర్ణిమ అనే పదంతో చెప్పుకుంటాం మనం. వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. అంటే ఈనాడు వ్యాసుడు జన్మించాడని చెప్పేది ఒకటి ఉంది. ఈనాడు కృష్ణద్వైపాయనుడికి వ్యాసపీఠం మీద కూర్చోబెట్టారని చెప్తారు. అంటే వ్యాస శబ్దం అన్నది ఒక వ్యక్తిది కాదు, అది ఒక పొజిషన్, ఒక పదవి. ఆ పదవిని ఇచ్చి వ్యాసుడుగా కృష్ణద్వైపాయనుండి మనం ఈనాడు వ్యాసుడని ఎవరినైతే పిలుస్తున్నామో ఆయనకు ఆ పదవిని ఇచ్చినటువంటి రోజుగా చెప్తారు. వ్యాసుడు సమస్తమైనటువంటి జ్ఞానాన్ని, ప్రస్తుతం మనకున్నటువంటి సమస్తమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు. వ్యాసుడు చెప్పందే ఒక్క మాట కూడా వ్యాసుడు చెప్పందే మనకు కనపడదు. అంతా వ్యాసుడు. ఎందుకంటే 4 వేదాలని విభజించిన వాడు. దాంట్లో ఉన్న సారాన్నంతా 18 పురాణాలుగా, ఉప పురాణాలుగా, మహాభారతం అనేటటువంటి ఇతిహాసంగా, ఆ తర్వాత భాగవతం అనే మహాపురాణం, బ్రహ్మసూత్రాలు, ఇలాంటివన్నీ మనకి అందించాడు. ఇవాళ మన దగ్గర ఉన్న సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయం ఏది ఉందో అదంతా వ్యాసుడు మనకి ఇచ్చింది. అటువంటి జ్ఞానాన్నంతా ఒక్కచోట పెట్టి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పీఠాన్ని ఆయనకు అప్పచెప్పినటువంటి రోజు ఈ వ్యాస పూర్ణిమ. కానీ కొన్ని రకాలుగా ఆయన జన్మించింది కూడా ఆషాఢ శుద్ధ పూర్ణిమే అని కొన్ని చోట్ల చెప్పబడి ఉంది. కానీ ఎక్కువ చోట్ల చెప్పబడింది, ఎక్కువ మంది చేత అంగీకరించబడింది వైశాఖ శుద్ధ పూర్ణిమే. ఇవాళ ఆయనకి పదవి కట్టబెట్టడం జరిగింది ఈరోజు. ఆ పనికి ఈ జ్ఞానాన్నంతా, సనాతన ధర్మానికి సంబంధించిన ఋషులు ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో దానంతటి మీద ఆయనకి ఆధిపత్యం, పెద్దరికం అప్పజెప్పబడింది. అదమ్మా ఆషాఢ శుద్ధ పూర్ణిమకు ఉన్నటువంటి విశేషం. అంటే అమ్మా, ఇప్పుడు గురు పౌర్ణమి రోజు ఎక్కువగా సాయిబాబాకు కూడా పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది, మా చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం, టీచర్స్కి గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా చిన్న సెలబ్రేషన్ లాగా కూడా చేసేవాళ్ళు. అంటే ఏంటిది గురు పౌర్ణమి? ఇప్పుడు ఆ రోజు వ్యాసుడిని పూజించే పద్ధతి ఏమిటి? వ్యాసుడిని తీసుకొచ్చి పూజ చేస్తే బాగానే ఉండు, కానీ వ్యాసుడు మనకు దొరుకుతాడా? దొరకరు కదా. అందుకని ఆయన దగ్గర నుండి విజ్ఞానాన్ని సేకరించుకుని, సంతరించుకుని లోకంలో వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని పంచుతున్నటువంటి వాళ్ళందరినీ వ్యాసుడికి ప్రతీకలుగా భావించుకుని పూజ చేయడం. అది వ్యాస పూర్ణిమ నాడు ఉపాధ్యాయులకి పూజించటం అంటే ఆనాటి వ్యాసుడికి ప్రతిబింబాలుగా లేక ప్రతీకలుగా మన ఉపాధ్యాయుడిని ఆ భావనతో మనం గ్రహించి పూజించడం అని అర్థం. అదేవిధంగా సాయిబాబా కూడా ప్రత్యేకంగా చేస్తారు. సాయిబాబా కూడా ఆయన గురించి సమర్థ సద్గురువు అనే పదం ఒకటి వాడుతున్నారు. సమర్థుడు అయినటువంటి సద్గురువు. గురువుల్లో సాయిబాబాని గురుస్థానంలో మనం భావించుకుంటాం కనుక ఆయన్ని కూడా గురువుగా భావించుకునే వాళ్ళు ఉన్నారు కనుక ఆనాడు సాయిబాబాకి సంబంధించినటువంటి ఆలయాల్లో కానీ సంస్థల్లో కానీ కొంత కార్యక్రమాలు నిర్వర్తించి ఇదంతా గురువుకి మేము చేసిన సేవ అని చెప్పుకోవడానికి చేసే పని. అమ్మ, ఇప్పుడు వ్యాసుడికమ్మా అలా గురుస్థానం ఉండడం గల కారణం ఏంటమ్మా? ఆయన్ని ప్రార్థించుకుంటూ వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిమని ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయన వంశ పరంపర చెప్పుకున్నాం. ఆయన ముత్తాత, తాత, తండ్రి, ఫలానా ఆయన ఈయన కొడుకని, ఇలా ఇన్ని విశేషాలు చెప్పుకున్నాక ఇంకా ఈరోజు ఏమని పూజించాలంటే వ్యాసుణ్ణి శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునఃపునః. ఇందులో ఎవరెవరిని పూజించాలని చెప్పుకుంటారంటే ఈరోజు శంకరుణ్ణి,
శివుణ్ణి, సమస్తమైన విద్యకి మూలకారకుడు దక్షిణామూర్తిగా, శంకరాచార్యుడు, తరువాత బాదరాయణం, గోవిందం బాదరాయణం. గోవిందుడంటే ఈయన గురువు గారు, శంకరాచార్యుల యొక్క గురువు గారు. బాదరాయణుడు అంటే వ్యాసుణ్ణి సూత్రభాష్యకృతం వందే, వేదాంత సూత్రాలకు భాష్యకారుడైన వ్యాసుణ్ణి, వీళ్ళందరినీ కూడా మేము మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటున్నాం అన్నారు. వీళ్ళంతా విజ్ఞానానికి విద్యకి కేంద్రస్థానమైనటువంటి వారు. వారి నుండే లోకంలోకి విద్యంతా ప్రసరించటం జరిగింది. కనుక ఈనాడు వ్యాసుణ్ణి పూజించుకుంటూ ఆయన కన్నా ముందున్నటువంటి శంకరుణ్ణి కూడా, శంకరుడంటే కైలాస శంకరుడు, ఆయన్ని కూడా పూజించుకోవాలి అని చెప్తారు. ఎందుకని పూజించాలి? ఎందుకని అంటే అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి వేద రాసులని, మంత్రాలని రాసులుగా ఉన్నాయి. చదవడం మొదలు పెడితే ఎట్లా చదవాలో తెలియదు. అటువంటి వాటిని చక్కగా చదువుకోవడానికి అనుకూలంగా ఉండేట్టు 4గా విభజించాడు. అందుకే ఆయనకి వ్యాసుడు అన్న పేరు సార్థకమైంది. వ్యాసీకరించాడు, సెపరేట్ చేశాడు. ఇవన్నీ పాడుకోదగినవి సామవేదం, ఇవన్నీ దేవతా స్తుతిపరమైనవి ఋగ్వేదం, ఇవన్నీ నిత్యనైమిత్తిక క్రియలకు సంబంధించినవి యజుర్వేదం, ఇవన్నీ అసలైనటువంటి శాస్త్రానికి ఉపకరించే ఉపశాస్త్రాలు ఇది అధర్వణ వేదం అని చెప్పి వాటన్నిటిని అలా విడివిడిగా చక్కగా వర్గీకరించి చెప్పినటువంటి వాడు వ్యాసుడు. అందువల్ల మనకి వాళ్ళ జ్ఞానం ఉంది అంటే ఎవరి వల్ల ఉంది? మనకి చదువుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేటటువంటి వాటిని చదువుకోవటానికి అనుకూలంగా ఉండేట్టు చేశాడు. మేమంతా చదవలేమండి, కానీ అందులో ఉన్న సారం కావాలి. అయినా మాకు ఊరికే చెప్పడం కాదు, అది మా మనసుకు హత్తుకునేట్టు చెప్పాలి. అలా అన్నప్పుడు అంతకుముందు జరిగినటువంటి అనేక మహాయుగాల్లో జరిగినటువంటి కథల్ని తీసుకుని వాటన్నింటినీ పురాణాలుగా రచించాడు. 18. రాజుగా శాసనం చేస్తే వినలా, మంత్రిగా సూచనలు ఇస్తే వినలా, ఇంకా ప్రియురాలుగా చెప్తామన్నా వింటాడేమో. అందుకని కావ్య రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. పూర్వం ఈ కావ్యాలన్నీ కూడా చివరికి నీతి ప్రబోధకాలు, ధర్మ ప్రతిపాదకాలుగానే ఉండేవి. ఇప్పుడు కదా విలన్లని హీరోలుగా చేసి మనం మాట్లాడడం, సినిమాలు తీయడం జరుగుతోంది, అంతే కదా. కానీ వాళ్ళు అట్లా కాదు. సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, సదాచార సంపన్నులు, సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వారు, అటువంటి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉండేది. ఆ విధంగా రాజు శాసించినట్టు చెప్తే వినని వాళ్ళని ఇలాంటి కథలు ఉన్నాయని చెప్పానే, ఈ కథలతో స్నేహితుడు భుజం తట్టి చెప్పినట్టుగా పురాణ కథలు చెప్పాడు. ఫ్రెండ్ చెప్పినా వినడు కొంతమంది మొండి. వాడికి కాంతా సంహితయా, ఇష్టురాలైనటువంటి భార్య చెప్పిన విధంగా చెప్పాలి. అలా చెప్పినది కావ్యాలు. ఇలా చెప్పేటటువంటి దాన్ని వేద పరిజ్ఞానం, దాన్నే పురాణ కథల్లో ప్రతీకలుగా చెప్పడం, లేదు ఒక సూత్రంగా చెప్పాలి, నాకు ఇంత కథలు చదివే ఓపిక లేదంటే చక్కగా బ్రహ్మసూత్రాలు, ఇలా సమస్తమైనటువంటి ఆర్ష విజ్ఞానం ఇవాళ మనకున్నది ఏదైతే ఉందో అదంతా వ్యాసప్రోక్తమే. కనుక ఈ విజ్ఞానం మనకు కావాలంటే ఆయనకోసారి దండం పెట్టుకోక తప్పదు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.